ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శాంతి సమాధానం కలుగునుగాక. ఈరోజు దేవుడు మీకు ఇస్తున్న వాగ్దానము అపోస్తుల కార్యం 18వ అధ్యాయం 10వ వచనం. నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదకి ఎవడనూ రాడు. దేవుడు ఈ రోజున మీతో మాట్లాడుతున్నాడు. ఆయన మీకు తోడుగా ఉన్నాడు, కావున మీకు హాని చేయుటకు మీ మీదకి ఎవరు కూడా రాలేరు. దేవుడు మనకి ఎప్పుడైతే తోడై ఉంటాడో అప్పుడు మనకు హాని చేయడానికి మన మీదకి ఎవ్వరు కూడా రాలేరు. దేవుని యొక్క వాక్యంలో యాకోబుకు దేవుడు తోడుగా ఉండడం మూలాన ఏశావు తనతో కూడా ఉన్నవారు ఆయనకి హాని చేయలేకపోయారు. అలాగనే సింహాల బోనులో దానియేలు ఉన్నప్పుడు సింహాలు దానియేలుకి హాని చేయలేకపోయాయి, ఎందుకనగా దేవుడు దానియేలుకు తోడుగా ఉన్నాడు గనక. అలాగనే షడ్రకు మేషకు అబేద్నెగోలు అగ్నిగుండంలో పడవేయబడినప్పుడు అగ్ని జ్వాలలు వారిని కాల్చజాలలేకపోయాయి, అగ్ని వారికి ఏమాత్రము కూడా హాని చేయలేకపోయింది. ఎందుకు అనగా దేవుడు ఆ షడ్రకు మేషకు అబేద్నెగోలకు తోడుగా ఉన్నందున ఏమాత్రము కూడా కీడు హాని వారికి జరగలేదు. దేవుని యొక్క వాక్యంలో సంసోను ఆయన తన మార్గమున వెళుతూ ఉండగా సింహము ఆయనను చంపడానికి వచ్చినప్పుడు సింహాన్ని రెండుగా చీల్చివేశాడు సంసోను. సింహం మూలాన సంసోనుకి ఏ హాని కూడా జరగలేదు. అలాగనే దేవుని యొక్క వాక్యంలో ఎంతోమందికి హానికి కలగకుండా దేవుడు వారిని రక్షించి కాపాడి ఉన్నాడు. ఈ యొక్క వాక్యాన్ని వింటూ ఈ రోజున దేవుని యొక్క మాటలు వింటున్న నీతో కూడా దేవుడు తెలియపరుస్తున్నాడు, నీకు హాని చేయడానికి ఎవరు నీ మీదకి రాకుండా నీ శత్రువులను దేవుడు అనగదొరుకుతాడు. భయపడకండి, దిగులు పడకండి, ఆందోళన పడకండి, తొందరపడకండి, ఏమాత్రము కూడా భీతి చెందమాకండి. నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు మీకు తోడుగా ఉండి ఆయన మీకు సహాయం చేసి ఆయన తన ఆత్మ ద్వారా మీకు సహాయాన్ని అందించి ఎవడును మీ మీదకి హాని చేయడానికి రాకుండా మిమ్మల్ని బలపరిచి మిమ్మల్ని ముందుండి నడిపిస్తాడు. దేవుని యొక్క వాక్యములో దేవుడు అనేకుల్ని కాపాడినట్లుగా మీకు కూడా యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా ఉంటాను అని యేసు ప్రభువారు చెప్పి ఉన్నాడు. ఇమ్మానుయేలు దేవుడు అనగా ఈ సదాకాలం ఎల్లవేళలా మనతో పాటు మనకు తోడుగా ఉండే దేవుడు నజరేయుడైన యేసు ప్రభువారు. ఆయన మీకు ఏ హాని కలగకుండా మీకు సహాయం చేసి మిమ్మల్ని ముందుని నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.